భారీ వర్షాల కారణంగా అల్లూరు జిల్లా జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు గల్లంతైనట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న నలుగురిని అధికారులు రక్షించారు. సీలేరు ఎస్ఐ ఆధ్వర్యంలో జేసీబీతో ఘటనా స్థలానికి సహాయక బృందం చేరుకుంది. అంతర్రాష్ట్రీయ రహదారుల్లో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రాను కలిపే అంతర్రాష్ట్రీయ రహదారుల్లో నర్సీపట్నం భద్రాచలం రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. సీలేరు, దారకొండ మధ్య 12 చోట్ల కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 16 కిలోమీటర్ల మేర పలు చోట్ల విరిగిపడడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఎప్పటిలాగే ఈ వినాయక చవితికి వివిధ రూపాల్లో వినాయకుడు దర్శనమిచ్చాడు. ట్రెండ్ తగినట్లు గణపతులతో సందడి చేశారు. తాజాగా కల్కి వినాయకుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. గతంలో బాహుబలి, పుష్ప వినాయక విగ్రహాలు ఆకట్టుకోగా ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ కల్కి వినాయకుడు వైరల్ గా మారాడు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ సాధించింది. ఇందులో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, భైరవ్ పాత్రల్లో ప్రభాస్ కనిపించి మెప్పించారు. అన్నిటికంటే ముఖ్యంగా కల్కి వెహికల్ బుజ్జి ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే సినిమాను పోల్చిన ఓ వినాయక మందిరం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో కల్కి సెట్ మందిరం వేశారు. పారిస్ పారా ఒలింపిక్స్ కంసి పథకంతో సత్తా చాటిన ఈనాడు CSR కార్యక్రమం లక్ష్య క్రీడాకారిణి జీవాంజీ దీప్తిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. దీప్తికి ₹1 కోటి నగదును బహుమతిగా ఇచ్చి వరంగల్లో 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్ 2 ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. దీప్తి కోచ్ లక్ష్య మెంటర్ నాగపూరి రమేష్ కు 10 లక్షల నజరానా అందించాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు పారివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలివెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్రన్ సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. పారివాహక ప్రాంతాల్లో నిరంతరం భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. దీంతో బుడమేరుకు ఏ క్షణమైనా అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గుణదల సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని ధ్యాన్ చందర్ ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు మరోసారి గుర్తింపు లభించింది. సులభతర వాణిజ్య ర్యాంకులు EODB 2022 ర్యాంకుల కోసం కేంద్ర వాణిజ్య మంత్రిత్వం శాఖ రూపొందించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2022 అమల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల కంటే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందంచులో ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2 రోజుల క్రితం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పారిశ్రామిక సంస్కరణలను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పనితీరు శభాష్ అని స్పష్టించారు. జరగండి అంటూ రామ్ చరణ్ ఏ రేంజ్ లో మాస్ స్టెప్స్ వేశారో ఈ పాట వీడియో చూసిన వాళ్ళకి తెలిసిందే. రామ్ చరణ్ తో కలిసి కైరా అద్వానీ కూడా జోష్ గా డాన్స్ చేశారు. ఈ ఇద్దరు జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలోని పాట ఇది. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్ తో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ నెలలో మరో పాటను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసి ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఓ ఉత్సవం నేపథ్యంలో రామ్ చరణ్ ఉత్సాహంగా డాన్స్ చేసే పాట ఇది అని పోస్టర్ స్పష్టం చేస్తుంది. క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇటీవల ముంచుకొచ్చిన వరదలు 2 తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా వేల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బాధితులు సహాయార్థం పలువురి ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. నిహారిక కూడా తన వంతు సహాయం చేశారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బుడమేరు ముప్పెనకు గురైన 10 గ్రామాలకు ఒక్కో దానికి 50,000 చొప్పున 5 లక్షల విరాళం ప్రకటించారు. తాజాగా ఈ విషయంపై నిహారికను అభినందిస్తూ పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. దేశంలో అనుమానిత మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వం శాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్ట్ లిస్ట్ తయారు చేయాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేసింది. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ డిజైన్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ IDSP కింద వ్యాధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆరోగ్య
ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. మంకీపాక్స్ సాధారణ సంకేతాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకోవాలని అన్ని రాష్ట్రాలకు జారీ చేసిన ఆదేశాలు పేర్కొంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యల విషయంలో శ్రద్ధ వహించాలని తెలిపింది. భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారత టెస్ట్ జట్టులో పునర్గమనం చేశాడు. 20 నెలల విరామం తర్వాత అతడు సుదీర్ఘ ఫార్మాట్లో ఆడబోతున్నాడు. 2 టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ నెల 19న బంగ్లాదేశ్ తో ఆరంభమయ్యే తొలి టెస్ట్ కోసం ఆదివారం ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టులో పంత్ చోటు దక్కించుకున్నాడు. 2022 డిసెంబర్లో బంగ్లాదేశ్ పైన చివరిగా పంత్ టెస్టుల్లో ఆడాడు. అదే నెల 30న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చాలా కాలం ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది IPL పునర్గమనం చేసిన అతడు ఇటీవల T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యుడు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో స్వదేశాలతో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తిరిగి టెస్ట్ జట్టులోకి వచ్చాడు.